టీశాట్ ప్రేక్షకులకు మరియు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు నా యొక్క నమస్కారాలు. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా అవార్డ్స్ను చర్చిస్తున్నాం. ఈ అవార్డ్స్లో ముఖ్యంగా నోబెల్ ప్రైజెస్, నోబెల్ ప్రైజ్ పురస్కారాలను గురించి ఈరోజు ప్రస్తావిస్తాం. అయితే అభ్యర్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, కరెంట్ అఫైర్స్ సుమారుగా ఒక్కొక్కసారి 1 ఇయర్కు దిగువన అంశాలను కూడా ఒక్కొక్కసారి స్పృశించడం జరుగుతుంది. దానిని దృష్టిలో ఉంచుకొని కేవలం 6 నెలలే 8 నెలలే అని కాకుండా ఒక 1 ఇయర్ వరకు కూడా అంశాలను మనం ఒకసారి వాటిని పునశ్చరణ చేసుకుంటే మనం దాని నుంచి వచ్చేటువంటి ఎలాంటి క్వశ్చన్ అయినా ఫేస్ చేయగలుగుతాం. సో ఇప్పుడు త్వరలోనే మళ్ళీ 2022కు సంబంధించినటువంటి నోబెల్ పురస్కారాలు వస్తాయి. కానీ అవి ఈ ఎగ్జామ్లో వచ్చేటువంటి ఛాన్సెస్ లేదు. కనుక మనకు ప్రీవియస్గా ఉండేటువంటి నోబెల్ పురస్కారాలను గురించి మనం చర్చిస్తాం. అభ్యర్థులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏ ఎగ్జామ్ అయినప్పటికీ కూడా సమాజంలో ఒక వ్యక్తి రోజువారీగా జరుగుతున్నటువంటి అంశాలను ఎంతవరకు తెలుసుకుంటున్నాడు అనేటువంటిది టెస్ట్ చేయడమే ఈ సబ్జెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా మనం ఈరోజు నోబెల్ పురస్కారాలను చదువుదాం. ముందుగా ఈ నోబెల్ పురస్కారాలను చదివేటప్పుడు మనం గమనించాల్సింది ఒకటి ఏంటంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ జరిగేటువంటి సందర్భంలో మనము అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఆ సబ్జెక్ట్ మీద, ఆ కాంటెంట్ మీద పూర్తి అవగాహన కలిగి ఉంటే క్వశ్చన్ ఏ రూపంలో ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కనుక నోబెల్ పురస్కారాలను ఇప్పుడు ప్రస్తావిద్దాం. దాని గురించి కొంత బ్యాకప్ నాలెడ్జ్ కూడా అభ్యర్థులకు ఉండాలి. నోబెల్ ప్రైజెస్ అనేటువంటిది మనందరికీ తెలిసిందే. 1901 సంవత్సరం లోపల ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ పేరు మీదుగా ఈ అవార్డును అందజేస్తూ ఉన్నారు. అయితే ఇది సాధారణంగా 5 రంగాలకు ఈ అవార్డును అందజేస్తూ ఉంటారు. ఎప్పుడు 1901 నుంచి 1969 వరకు. 1969 నుంచి మాత్రం ఏం చేశారు అనంటే, ఎకనామిక్స్కి సంబంధించి, అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి రంగంలో కూడా నోబెల్ ప్రైజ్ను అందజేస్తున్నారు. దీంతో మొత్తం నోబెల్ ప్రైజెస్ అనేటువంటివి 6 రంగాలకు నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ ప్రైజ్ను 1901 సంవత్సరం నుంచి ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ పేరు మీదుగా ఇస్తున్నారు. అయితే ఈ 1901 సంవత్సరం లోపల, అంటే 1901 నుంచి 69 వరకు 5 రంగాల లోపల ఈ నోబెల్ ప్రైజ్ని ఇచ్చేవారు. అయితే 1969లో నుంచి మాత్రం ఏంటంటే, అర్థశాస్త్రానికి కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వడం వల్ల మొత్తం నోబెల్ ప్రైజెస్ అనేటువంటి 6 రంగాలకు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఎన్ని రంగాలకు అంటే 6 రంగాలకు. డిసెంబర్ 10వ తారీఖు నాడు ఎస్పెషల్లీ ఈ నోబెల్ శాంతి బహుమతిని మాత్రం నార్వే రాజధాని అయినటువంటి ఓస్లా లోపల అందజేస్తారు. ఇక శాంతి బహుమతి పోతే మిగిలినటువంటి 5 ప్రైజులు అయినటువంటి వాటిని, అంటే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, ఎకనామిక్స్, ఈ రంగాలకు సంబంధించినటువంటి ప్రైజెస్ను మాత్రం స్టాక్ హోమ్ లోపల అందజేస్తారు. స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్ హోమ్లో అందజేస్తారు. అయితే గతంలో కూడా ఈ నోబెల్ ప్రైజెస్ను మన ఇండియన్స్ను పొందినటువంటి డాటాను కూడా కొన్ని ఎగ్జామ్స్లలో ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మనం బేసిక్ నాలెడ్జ్గా పెట్టుకొని 2021లో వచ్చినటువంటి వాటిని కూడా లింకప్ చేసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మెడిసిన్ రంగం లోపల మొట్టమొదటిసారిగా మన భారత్ నుంచి 1968లో కృత్రిమ జన్యు సంశ్లేషణ చేసినటువంటి హరగోవింద ఖురానాకు వైద్య రంగంలో ఈ అవార్డు అందజేయడం జరిగింది. అదేవిధంగా భౌతిక శాస్త్రంలో సివి రామన్కు 1930లో రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు 1930లో ఫిజిక్స్ రంగం లోపల నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ హోల్స్ గుర్తించినటువంటి 1983 సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్కు కూడా ఈ అవార్డును, అంటే
అందజేయడం జరిగింది. భౌతిక శాస్త్రంలో ఇద్దరు వ్యక్తులు మన భారత్ నుంచి ఫిజిక్స్ నోబెల్ ప్రైజెస్ను పొందారు. సో ఇక్కడ సివి రామన్ 1900 నోబెల్ ప్రైజ్ పొందాడు. మనము తెలుసు, అది ఫిబ్రవరి 28వ తారీఖును మనం జాతీయ సైన్స్ డేగా కూడా జరుపుకుంటున్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. తర్వాత కెమిస్ట్రీ విభాగంలో రసాయన శాస్త్రంలో వెంకట రామకృష్ణన్, సో ఇతనికి రైబోజోమ్లపై పరిశోధన చేసినందుకు గాను 2009 లోపట ప్రైజ్ ఇవ్వడం జరిగింది. సాహిత్యం లోపట మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి ఈ అవార్డు లభించింది 1913 సంవత్సరంలో. ఇది చాలా సార్లు ఏ సంవత్సరంలో లభించింది అనేటువంటి కోణంలో అడగడం జరిగింది. శాంతి బహుమతి మదర్ తెరీసాకు రావడం జరిగింది 1979లో. అర్థశాస్త్రం లోపట అమర్త్య సేన్కు సో 1998 లోపట రావడం జరిగింది. ఇవి గతంలో మన భారత్ నుంచి అవార్డును పొందినటువంటి వారి యొక్క లిస్ట్. అయితే వీళ్ళైన భారత్ నుంచి పొందినటువంటి వాళ్ళను గుర్తుంచుకొని ఈ సంవత్సరం ఇప్పుడు అంటే 2021లో నోబెల్ పురస్కారాలు పొందినటువంటి వారిని డీటెయిల్స్ గురించి ఇప్పుడు చర్చించుదాం. వైద్య రంగం, జనరల్ గా వైద్య రంగం లోపల ఈ అవార్డును సెలెక్ట్ చేసేటువంటిది ఇది అంటే కెరోలియన్ ఇన్స్టిట్యూట్. సో ఈ వైద్య రంగంలో విజేతలు ఎవరు అని అంటే ఇద్దరు ఉన్నారు. ఒకరేమో డేవిడ్ జూలియన్ అమెరికా, ఆర్డెమ్ పటాపటుయన్ అమెరికా. వీరు దేని మీద అనంటే శరీరంలో ఉండేటువంటి సున్నితమైనటువంటి ప్రదేశాలైనటువంటి ప్లేస్ల లోపట అంటే ఉష్ణ స్పర్శ గ్రాహకాలను, తర్వాత వచ్చేసి మానవుని నాడి లోపట ఉండేటువంటి మానవుని యొక్క నాడులు వేర్ల కొనల లోపట అతి సూక్ష్మంగా ఉండేటువంటి గ్రాహకాలను గ్రహించేటువంటి, తర్వాత ఒత్తిడిని గుర్తించేటువంటి వాటిపైన అంటే శరీర స్పర్శ పైన పరిశోధన చేసినందుకు గాను ఈసారి వైద్య రంగంలో డేవిడ్ జూలియస్ కు, తర్వాత ఆర్డెమ్ పటాపౌటియన్ కు ఈ అవార్డు లభించడం జరిగింది. తర్వాత వచ్చేసి సాహిత్య రంగం. సో సాహిత్య రంగంలో ఈసారి అవార్డు అనేటువంటిది అబ్దుల్ రజాక్ గుర్నా, టాంజానియా దేశానికి చెందినటువంటి వ్యక్తికి ఈసారి సాహిత్య రంగం అవార్డు రావడం జరిగింది. దానిలో భాగంగా అంటే దీనికి ఈ అవార్డు వచ్చింది అని అంటే వలసవాదం యొక్క దుష్ప్రభావాలను రాజీ లేనటువంటి విధంగా కరుణాత్మకను చాటి చెప్పినందుకు గాను ఈ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. 2021 నోబెల్ పురస్కారాలను ఇప్పుడు చర్చిస్తాం. వైద్య రంగం లోపట ఈసారి విజేతలుగా నిలిచినటువంటి వారు డేవిడ్ జూలియన్ అమెరికా, ఆర్డెమ్ పటాపౌటియన్ అమెరికా దేశానికి చెందినటువంటి వీరు దేహంలో ఉండేటువంటి అతి సూక్ష్మమైనటువంటి నాడీ కణాలు, చివరలో ఉండేటువంటి నాడీ కణాల యొక్క స్పర్శ, సో తర్వాత వచ్చేసి ఒత్తిడి, సెన్సార్స్ అన్నమాట, ఉష్ణగ్రాహకాల మీద పరిశోధన చేసినందుకు గాను ఈసారి వైద్య రంగంలో అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ సాహిత్యం లోపట చూస్తే అబ్దుల్ రజాక్ గర్నా, టాంజానియా దేశానికి చెందినటువంటి ఇతను వలసవాద యొక్క దుష్ప్రభావాలను రాజీ లేని విధంగా కరుణాత్మకంగా సృష్టించినందుకు ఈ అవార్డు అంటే సృష్టించే విధంగా అతను రచనలు చేసినందుకు ఈ అవార్డు లభించింది. ఇతను చేసినటువంటి అతి కరుణాత్మకమైనటువంటి రచనల లోపట చెప్పుకోదగినటువంటి దాన్ని కనుక చూస్తే మెమోరీ ఆఫ్ డిపార్టర్స్, తర్వాత వచ్చేసి అప్పర్ లైఫ్స్, తర్వాత వచ్చేసి ద లాస్ట్ గిఫ్ట్, తర్వాత పారాడైజ్, ఇలాంటి అనేకమైనటువంటి రచనలు ఇతను చేయడం జరిగింది. తర్వాత భౌతిక శాస్త్రాన్ని, ఫిజిక్స్ కనుక చూస్తే రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ అవార్డ్స్ను సెలెక్ట్ చేస్తుంది. అయితే దీని విజేతలను కనుక చూస్తే సుకురో మనాబే అమెరికా, మరియు క్లాస్ హసిల్మ్యాన్ జర్మనీ, జార్జియో ప్యారిస్ ఇటలీ. వీరు ముగ్గురు భౌతిక శాస్త్రం లోపట సో సృష్టిలో ఉండేటువంటి అనేకమైనటువంటి అంతుచిక్కనైనటువంటి అంశాలైనటువంటి భూ పర్యావరణకు సంబంధించినటువంటి గ్లోబల్ వార్మింగ్, సో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా అవి మార్పులు చెందుతున్నాయి, వాటన్నింటినీ ఏ విధంగా అంచనా వేయాలి అనేటువంటి
అంశాల మీద పరిశోధన చేసినందుకు గాను ఈ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. తర్వాత కెమిస్ట్రీలో ఎవరికి అని అంటే బెంజమిన్ లిస్ట్, తర్వాత డేవిడ్ మెక్ మిలాన్, స్కాట్లాండ్ దేశము. ఈ అవార్డును కూడా రాయల్ స్వీడిష్ అకాడమీ ఎంపిక చేస్తుంది. వీరు చేసినటువంటిది ఏంటి అని అంటే పరమాణువుల యొక్క అమరికలో సరికొత్త మార్గాన్ని అభివృద్ధి పరిచేటువంటి అసిమెట్రిక్ ఆర్గానో కెటాలసిస్ అనేటువంటి విధానాన్ని ఆవిష్కరించేసి సో హానికరం కానటువంటి ఔషధాల తయారీకి పరమాణువుల యొక్క అమరికను వాటి అంశాలను గురించి పరిశోధన చేసినందుకు గాను ఈసారి రసాయన శాస్త్రం లోపల అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. ఇందులో మేజర్గా ఏంటి అని అంటే హార్మ్ఫుల్ కానటువంటి మెడిసిన్స్ తయారీకి పరమాణువుల యొక్క అమరిక వాటి అంశాల మీద పరిశోధన చేసి వాటిని ఉత్పత్తి చేసేటువంటి విధానాన్ని రూపొందించినందుకు గాను కెమిస్ట్రీ రంగం లోపల ఈసారి అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. తర్వాత వచ్చేసి ఈ శాంతి బహుమతి అనేటువంటిది సో మారియా రెస్సా, ఫిలిప్పైన్స్, దిమిత్రి మురతోవ్, రష్యా దేశము. వీరు భావ వ్యక్తీకరణ కోసం అంటే పత్రికా స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ అంశాలు, వాటి యొక్క పరిస్థితి ఏ రకమైనటువంటి పరిస్థితిలోనైనా ఈ అంశాల మీద స్వేచ్ఛ కోసం వీరు పోరు సాగించినందుకు గాను శాంతి రంగం లోపల ఈ రంగంలో వీరిని ఎంపిక చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి సో ఆర్థిక రంగం, ఎకనామిక్స్ రంగంలో కూడా ఈ అవార్డును సెలెక్ట్ చేసేటువంటిది స్వీడన్ బ్యాంక్. సో దీనిలో ముగ్గురికి ఈ అవార్డు రావడం జరిగింది. ఒకరు డేవిడ్ కార్డ్, అమెరికా. తర్వాత రెండవ వ్యక్తి జాషువా డి యాంగ్రిస్ట్, అమెరికా. నెక్స్ట్ గైడో డబ్ల్యూ ఇంబెన్స్, అమెరికా. వీళ్ళు ఏంటి అంటే సో కార్మిక ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి పరిశోధనాత్మక అంటే వీళ్ళు ముఖ్యంగా ఏంటిదనంటే లేబర్ మార్కెట్ లో సమాజం ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటుంది, ఎదుర్కొనేటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలను ఏ విధంగా అందించాలనేటువంటి లేబర్ మార్కెట్ మీద విశేషాత్మకమైనటువంటి పరిశోధనలు చేసినందుకు గాను ఈ ఆర్థిక రంగానికి సంబంధించి రంగం లోపల ఈ ముగ్గురిని డేవిడ్ కార్డ్, జాషువా డి యాంగ్రిస్ట్, తర్వాత గైడో డబ్ల్యూ ఇంబెన్స్ అనేటువంటి ఈ ముగ్గురు మేధావులకు ఆర్థిక రంగం లోపల నోబెల్ ప్రైజ్ అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటనంటే జనరల్గా వీటిని జతపరిచేటువంటి అంశం లోపల ఇవ్వడం జరుగుతుంది. ఆ విధానంలో మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఒక సైడ్ ఏమో విజేతలు ఇచ్చేసి ఇంకొక సైడ్ ఏమో లిస్ట్ 1లోనేమో విజేతల యొక్క నేమ్లు ఇచ్చేసి లిస్ట్ 2లోనేమో వారికి సంబంధించినటువంటి రంగం కానీ లేకపోతే వారు పరిశోధన చేసినటువంటి అంశము కానీ ఇచ్చేసి దాన్ని మ్యాచ్ చేయమనేటువంటి అవకాశం ఉంటుంది. లేదు మనకు స్టేట్మెంట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏదో ఒక రంగాన్ని తీసుకొని దాని లోపల శాస్త్రవేత్తల పేరు తప్పించో లేకపోతే పరిశోధనకు సంబంధించినటువంటి అంశాన్ని తప్పుగానో లేదా సరైన దానిగానో ఇచ్చి గుర్తించమని అడుగుతారు. ఈ లెవెల్లో దీన్ని ఒక్కసారి గుర్తుపెట్టేసుకుంటే మనం కొంతవరకు దీని నుంచి ఒకవేళ క్వశ్చన్ అడిగితే మనం ఈజీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంకొక అవార్డు ఏది అనంటే దాశరథి కృష్ణమాచార్యుల పురస్కారం. ఈ పురస్కారం అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం 2015 లోపట ప్రారంభించింది. దీని యొక్క ప్రైజ్ విలువ 1,01,116 రూపాయలను ఈ ప్రైజ్ వాల్యూగా అందజేస్తున్నారు. అయితే ఈ దాశరథి కృష్ణమాచార్యుల గారి యొక్క అవార్డును తొలిసారిగా అందుకున్నటువంటి వారు తిరుమల శ్రీనివాసాచార్య. అదేవిధంగా 2021లో ఏలూరి శివారెడ్డి గారు పొందారు. ఈ సంవత్సరానికి కానీ 2022 కానీ నల్గొండ జిల్లాకు చెందినటువంటి తెలంగాణ రచయితల సంఘంని స్థాపించినటువంటి వారు వేణు సంకోజ్ గారికి ఈ సంవత్సరానికి 2022 గాను దాశరథి కృష్ణమాచార్య అవార్డు ఇవ్వడం జరిగింది.
అయితే ఇక్కడ దాశరథి కృష్ణమాచార్యుల పురస్కారానికి సంబంధించి ఇది చదువుతూనే కొంత బ్యాకప్ నాలెడ్జ్ని కూడా కొన్నింటిని సో గుర్తుపెట్టుకుంటే ఆ, ఒక సందర్భంలో అడిగినా కూడా ఈ డైరెక్ట్గా దాశరథి కృష్ణమాచారి పురస్కారం 2022 విజేత ఎవరని అడగకుండా దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించినటువంటి బ్యాకప్ నాలెడ్జ్ని ఏమైనా అడిగితే కొంతవరకు బేసిక్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి. సో దానిలో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది దాశరథి కృష్ణమాచారి జయంతిని సో మనం జనరల్గా జూలై 22న జరుపుతాం. అయితే వీరు రాసినటువంటి ఎన్నో రచనలు చాలా ఉన్నాయి. సో దానిలో పట్ల తిమిరంతో సమరం అనేటువంటిది 1974 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అవార్డును కూడా పొందడం జరిగింది. తర్వాత వచ్చేసి యాత్రా స్మృతి అనేటువంటిది అతని యొక్క ఆటోబయోగ్రఫీ. నా నా తెలంగాణ కోటి రతనాల వీణ అనేటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి కూడా వీరే. అయితే గతంలో దీని మీద తెలంగాణ నా కోటి రతనాల వీణ అనేటువంటి దానిని ఏ జైలు గోడల మీద రాశారని కూడా గతంలో ఒకసారి అడగడం జరిగింది. నిజామాబాద్ జైల్లో ఉన్నప్పుడు గోడల మీద ఈ నినాదాన్ని లిఖించడం జరిగింది దాశరథి కృష్ణమాచార్యులు. సో దాశరథి కృష్ణమాచార్య పురస్కారం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంది అని అంటే 2022కు గాను ఎవరికి లభించింది అని అంటే వేణు సంకోజి గారికి లభించింది. వారు నల్గొండ జిల్లా వాస్తవ్యులు. తర్వాత వచ్చేసి ఆస్కార్ అవార్డ్స్. ఈ ఆస్కార్ అవార్డ్స్ను మనం ఇప్పుడు జరిగినటువంటి ఆస్కార్ అవార్డ్స్తో పాటు సో కొంత బ్యాకప్ నాలెడ్జ్ని కూడా నేర్చుకునేటువంటి దాని ఉద్దేశంలో కొన్ని పాయింట్స్ చూద్దాం. 1929 మే 16న తొలి ఆస్కార్ అవార్డు అనేటువంటిది అమెరికాలోని రూజ్వెల్ట్ హోటల్లో పట అందజేశారు. అయితే అది సంస్థ ఏది అని అంటే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేటువంటి సంస్థ. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈ అవార్డ్స్ను అంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఉండేటువంటి డాల్ఫీ థియేటర్లలో పట అందజేస్తున్నారు. అయితే ఈసారి మొత్తం ఈ అవార్డ్స్ అనేటువంటివి 24 జనరల్గా 24 కేటగిరీలలో పట ఈ ఆస్కార్ అవార్డులను అందజేస్తారు. అయితే 2022లో మాత్రం 23 కేటగిరీలలో పట్నే ఈ అవార్డును అందజేయడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ 1983లో కొన్ని బ్యాకప్ నాలెడ్జ్లో భాగంగా 1983లో భారత్ నుంచి మొదటిసారి ఆస్కార్ అవార్డు పొందినటువంటి వారు భాను ఆతయ్య. ఏ చిత్రము అనంటే గాంధీ అనేటువంటి చిత్రము. ఈ కేటగిరీ ఏది అంటే బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో గాంధీ చిత్రంలో గాను భాను ఆతయ్యకు లభించింది. అదేవిధంగా 2008లో స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గాను ఏఆర్ రెహమాన్ గుల్జార్కు జయో సాంగ్ కు కూడా ఆస్కార్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. ఈ ఆస్కార్ అవార్డులో అందజేసేటువంటి విగ్రహాన్ని కనుక చూస్తే ఇది బంగారు వర్ణంలో ఉండి యోధుడు 2 చేతుల్లోతోనే ఖడ్గం పైన రీల్ పై నిలబడిచి ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అయితే పొడవు దీన్ని 13.5 అంగుళం ఉంటుంది. బరువు వచ్చేసి 450 గ్రాములు ఉంటుంది. అయితే ఈ విగ్రహాలను అంటే ఈ బహుమతిని 1982 సంవత్సరం నుంచి ఆర్ సోవెన్స్ అనేటువంటి సంస్థ తయారు చేస్తూ ఉంది. తర్వాత వచ్చేసి 14 విభాగాల్లో ఆస్కార్ అవార్డు నామినేటెడ్ అయినటువంటి చిత్రములుగా రికార్డ్ అయినటువంటిది 1997లో టైటానిక్ మూవీ, జేమ్స్ కామెరూన్ దర్శకత్వము. అదేవిధంగా ఇప్పుడు 2022లో 12 విభాగాల్లో ద పవర్ ఆఫ్ ద డాగ్ నామినేషన్ పొందింది. అయితే దీనికి గాను 12 విభాగాల్లో నామినేషన్ పొందినప్పటికీ కూడా ఒక అవార్డు లభించడం జరిగింది. అయితే 2022లో స్పిల్బర్గ్ దర్శకత్వం వహించినటువంటి వెస్ట్ సైడ్ స్టోరీ, అయితే ఇది 1957లో రీమేక్ సినిమా. ఇది ఉత్తమ చిత్ర విభాగం లోపట నామినేషన్ అనేటువంటిది పొందడం జరిగింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిలిం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది డ్రైవ్ మై కార్ అనేటువంటి జపాన్ సినిమా. అయితే ఈ సినిమాకు మూలం ఏంది అని అంటే
మెన్ వితౌట్ ఉమెన్ హారుకి మురాకామి అనేటువంటి రచయిత ఈ ఈ సినిమాకు రచన చేశారు. ఈ రచయిత రాసినటువంటిదే డ్రైవ్ మై కార్. తర్వాత భారత్ నుంచి సూర్య నటించినటువంటి జై భీమ్ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిలిం విభాగంలో ఎంపిక కాలేదు, కానీ ఈ అవార్డును సమ్మర్ ఆఫ్ సోల్ అనేటువంటి చిత్రము కైవసం చేసుకున్నది. అదేవిధంగా ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో భారత్ నుంచి రైటింగ్ విత్ ఫైర్ అనేటువంటి డాక్యుమెంటరీ నామినేషన్ దక్కించుకుంది, కానీ అవార్డు అనేటువంటిది రాలేదు. ఇక ఈ సంవత్సరానికి గాను 94 ఆస్కార్ అవార్డులు పొందినటువంటి వాటిలో మనం ఒక్కొక్క దాన్ని చూద్దాం. దానిలో ఉత్తమ బెస్ట్ మూవీ లేదా ఉత్తమ చిత్రం కోడా, చైల్డ్ ఆఫ్ డీఫ్ అడల్ట్స్. సో దీనికి దర్శకత్వం వహించినటువంటి వారు సియాన్ హెడర్. అయితే దీని లోపల గతంలో దేనిని ఆధారంగానంటే లా ఫ్యామిలీ బిలియార్ అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని దర్శకత్వం వహించారు. సియాన్ హెడర్ ఉత్తమ చిత్రం దర్శకురాలు, కోడా దర్శకురాలు ఎవరు అంటే సియాన్ హెడర్. తర్వాత ఉత్తమ నటుడు విల్ స్మిత్. సో మూవీ కింగ్ రిచర్డ్, ఇది ఇతనికి అంటే గతంలో ఇతను ఆలీ, ద పర్ప్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనేటువంటి చిత్రాల్లో 2 సార్లు నామినేటెడ్ అయ్యాడు, కానీ ఆస్కార్ అవార్డు అనేటువంటిది పొందలేదు. సో ఈసారి కింగ్ రిచర్డ్ గాను ఉత్తమ నటుడు అవార్డును పొందడం జరిగింది. ఇదే ఇతనికి తొలి ఆస్కార్ అవార్డు. అయితే ఈ ఆస్కార్ అవార్డును పొందడంలో ఏంటి అని అంటే సెరెనా విలియమ్స్, విలియమ్స్ సిస్టర్స్ యొక్క ఫాదర్ అయినటువంటి తండ్రి రిచర్డ్ విలియమ్స్ యొక్క పాత్రను పోషించినందుకు గాను ఈసారి ఉత్తమ నటుడు అవార్డు విల్ స్మిత్ కు రావడం జరిగింది. తర్వాత వచ్చేసి ఉత్తమ సహాయ నటుడు ట్రాయ్ కోట్సర్. మూవీ ఏంటిది అని అంటే కోడా. అదేవిధంగా ఉత్తమ నటి జెస్సికా చాస్టెయిన్, ద ఐస్ ఆఫ్ టమ్మీ ఫెయి అనేటువంటి మూవీకి గాను ఈ ఉత్తమ నటికి తొలి ఆస్కార్ అవార్డు లభించింది. విశిష్టత ఏంటంటే ఈ సినిమాకు ఈమె నిర్మాతగా వ్యవహరించింది. గతంలో కూడా అంటే 2011లో ద హెల్ప్ అనేటువంటి మూవీ, అదేవిధంగా 2012లో 0 Dark 30 అనేటువంటి సినిమాలో లోపల నటించినందుకు గాను నామినేట్ అయింది, కానీ అవార్డు అనేటువంటిది పొందలేదు. ఉత్తమ సహాయ నటి అవార్డును ఈసారి ఆరియానా డిబోస్ వెస్ట్ సైడ్ స్టోరీ అనేటువంటి మూవీకి వచ్చింది. ఇది ఈమెకు తొలి ఆస్కార్ అవార్డు. ఉత్తమ దర్శకురాలుగా జెన్ కాంపియన్ కు రావడం జరిగింది. అయితే మూవీ ద పవర్ ఆఫ్ ద డాగ్, ఈ ఆస్కార్ అవార్డు ఈమెకు రెండో ఆస్కార్ అవార్డు అని చెప్పచ్చు. ఈమెకు అంటే రెండవ ఆస్కార్ అవార్డు అంటే ద పవర్ ఆఫ్ ద డాగ్ ఒకటి, తర్వాత పియానో అనేటువంటి చిత్రం 1993లో చిత్రానికి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు కైవసం చేసుకుంది. దీంతోని ఈమెకు 2 ఆస్కార్ అవార్డులు పొందింది. అయితే ఈ ఆస్కార్ అవార్డును పొందిన దర్శకురాల్లో మాత్రం 3వ స్థానంలో నిలిచింది. 2010లో క్యాథరిస్ బిగేలో ఆమె యొక్క మూవీ ద హార్డ్ లాకర్. తర్వాత వచ్చేసి 2021లో క్లోయ్ జావ్ నొమాడ్ ల్యాండ్, ఈ చిత్రాలకు దర్శకత్వం వహించినటువంటి వీరి తర్వాత 2022కు గాను ఎవరికి ఆస్కార్ అవార్డు లభించిందంటే జేన్ కాంపియన్. ఎన్నో దర్శకురాలు అంటే 3వ దర్శకురాలు. ఎన్ని ఆస్కార్ అవార్డు పొందింది అంటే 2 ఆస్కార్ అవార్డ్స్ పొందింది. తర్వాత ఉత్తమ సంగీతం ఏ చిత్రానికి వచ్చింది అని అంటే డ్యూను. అదేవిధంగా ఉత్తమ సినిమాటోగ్రఫీ గ్రేగ్ ఫ్రెజర్ డ్యూన్ చిత్రము. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే బెల్ఫాస్ట్ చిత్రానికి రావడం కెన్నెత్ బ్రనాగ్. తర్వాత బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే కోడా మూవీకి సియాన్ హెడర్. తర్వాత వచ్చేసి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం డ్రైవ్ మై కార్ జపాన్ చిత్రము.
అయితే ఆ, ఈ ఈ విభాగంలో మన ఇండియా నుంచి పోటీ పడినటువంటిది కులంగల్. సో చిత్రం, తమిళ చిత్రము మన ఇండియా నుంచి నామే అంటే పోటీ పడింది. తర్వాత బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్లో ద ఐస్ ఆఫ్ టెమ్మి ఫెయి మూవీ, దానికి గాను మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ అయిన అటువంటి వారు లిండా డౌడ్స్, స్టెఫనీ ఇన్గ్రాము, జస్టిన్ రాలే వారికి ఈ అవార్డు రావడం జరిగింది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ జెన్నీ బీవన్, క్రూయెల్లాకు రావడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ లవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ద లాంగ్ గుడ్ బై. నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం, బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ద విండ్ షీల్డ్ పైపర్, ద విండ్ షీల్డ్ పైపర్కు రావడం జరిగింది. బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం ఎన్కాంటో. తర్వాత వచ్చేసి బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం సమ్మర్ ఆఫ్ సోల్, అమెరికా చిత్రము. అయితే ఈ విభాగం నుంచి ఇండియా నుండి పోటీ పడినటువంటి చిత్రం ఏది అంటే రైటింగ్ విత్ ఫైర్ అనేటువంటి చిత్రము పోటీ పడింది. సో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్ డ్యూను, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ డ్యూను. సో ఈ డ్యూన్ చిత్రానికి 6 ఆస్కార్ అవార్డులు రావడం జరిగింది. ఈ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి నోబెల్ ప్రైజ్, తర్వాత ఆస్కార్ అవార్డు, దాశరథి కృష్ణమాచారి అవార్డు నేర్చుకున్నాం. తర్వాత దీనికి కంటిన్యూషన్లో భాగంగా ఇంపార్టెంట్ అయినటువంటి అవార్డ్స్ను నెక్స్ట్ క్లాస్లో చర్చిస్తాం.